హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. ఈరోజు వచ్చేసి మా అమ్మకు బాగాలేదన్నమాట. చాలా ఫీవర్తో సఫర్ అవుతుంది. నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారనమాట. అందుకని ఈరోజు భోగి పండుగ మేమే చేస్తున్నాం. పదండి చూద్దాం అక్క ఎలా చేస్తుందో. చూడండి, అక్క వచ్చేసి ఇప్పుడు కసు నూకుతుందన్నమాట. కాంపౌండ్ అంతా కసు నూకేస్తుంది. ఇలా కసు నూకేసింది అనమాట. ఇప్పుడు అమ్మ ఎలా ఉందో చూద్దాం పదండి. అమ్మకు వచ్చేసి బాగలేదన్నమాట ఫ్రెండ్స్. అందుకని అమ్మ పాపం పనుకోయింది. అమ్మ చూసారు కదండి, నాకు కూడా తెలియదు. పిల్లలు వీడియో షూట్ చేసింది ఇంకా ఉంటే వాళ్ళ అంత ఇష్టంగా తీశారు కదా, ఎందుకు తీసేయడం అన్నట్టు నేను అవి కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. చాలా ఫీవర్తో ఇబ్బంది పడినాను. అంటే నాకు ఎంత చలి అంటే 3 బెడ్షీట్లు నాకు కప్పుకున్నా కూడా ఆ చలి అనేది తగ్గలేదనమాట. స్వెటర్ వేసుకొని అంత చలిగా ఉండింది. ఫుల్ బాడీ పెయిన్స్, చలి, జ్వరం వచ్చింది అనమాట. 3 days చాలా ఇబ్బంది పడినాను. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు మార్నింగ్ లేచేసి వాళ్ళే అంత ఖర్చు ఊడ్చేసి అంత చిమ్మేసి ఇక్కడ ముగ్గు అనేది పెడుతున్నారు అనమాట. అంటే తనకి డ్రాయింగ్ వేయడం ఇష్టం కదా, తను డ్రాయింగ్ బాగా వేస్తుంది. అలానే ముగ్గు వచ్చేసి ఇది ముగ్గు పిండితో వేయడం ఫస్ట్ టైం అనమాట. చాక్ పీస్తో అయితే బాగానే వేస్తుంది, ఇది ముగ్గు పిండితో వేయడం ఫస్ట్ టైం. అందుకే ఇలా వచ్చింది అనమాట. అంటే చెరిపి వేయడం వల్ల కొంచెం తెల్లగా అనిపిస్తుంది. ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను ముగ్గు అనేది పెట్టేశాను అనమాట. అంటే పండుగ రోజు కూడా ఇంకా అలానే పడుకుంటే బాగోదు కదా, ఇంక ఇంట్లో టెంకాయ కొట్టాలనేసి ఇంకా ఎంత బాగాలేకపోయినా ఇంకా లేసి పండుగ అనేది చేశాను అనమాట. అంటే మనం డల్గా ఉంటే పిల్లలు కూడా అలానే ఉంటారు కదా, పాపం ఇంకా ఎందుకు ఇబ్బంది పండగ పూట అన్నట్టు ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా లేచాను అనమాట. భోగి రోజు కూడా ఇంట్లో ఏం లేము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ అమ్మతో దిష్టి తీర్చుకొని అక్కడే భోంచేసి అక్కడే ఉండి నైట్ అనేది ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా పండగ ఎందుకంటే టెంకాయ కొట్టాలి కదా అనే ఉద్దేశంతో వచ్చాను. అమ్మ అయితే ఏమి వద్దన్నారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇలా నెక్స్ట్ డే అంతా ఇలా ఫస్ట్ ఆగ్నేయ దీపం పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ కౌంటర్ అంతా నీట్గా ముగ్గులతో పెట్టేసుకొని ఆగ్నేయ దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకా కొత్త రోలు తెచ్చుకున్నాను మొన్న ధర్మస్థలం పోయినప్పుడు. ఇంకా ఆగ్నేయ దీపం పెట్టిన తర్వాత ఇక్కడ పూజకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసాను అనమాట. ఇంక ఓన్లీ టెంకాయ కొట్టేయడమే. ఇక్కడ గొబ్బెమ్మలు తయారు చేసుకోవాలి కదా, అందుకు పూజ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ గొబ్బెమ్మలు అనేది తయారు చేస్తున్నాను. ఎందుకంటే మేము భోగి అవన్నీ ఏమి చేయమండి, ఓన్లీ సంక్రాంతి పండుగ ఒక రోజే జరుపుకుంటాం అనమాట. మా సైడ్ ఎత్తగిన మేము భోగి అంటే ముందుగానే ఇట్లా గొబ్బెమ్మలు 3 రోజులు పెడతారు కదా, అలా కాకుండా ఓన్లీ సంక్రాంతి పండుగ రోజే మేము గుమ్మడికాయ కూడా కొడతామన్నమాట. కొంతమంది భోగి రోజు కూడా గుమ్మడికాయ కొట్టేస్తారు, మేమైతే సంక్రాంతి పండుగ రోజు ఇలా గుమ్మడికాయ కొడతారు అనమాట. ఇంకా ఇంట్లో అంతా కూడా పూజ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా అయితే ఏమి వంటలు అయితే ఏమి చేయలేదు, ఓన్లీ అరటి పనులు ఒక్కటే పెట్టేసి టెంకాయ కొట్టేసాను అనమాట. ఇంకా ఫైనల్గా ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత ముగ్గుకి ఒక కళ వచ్చేసింది అనమాట. చాలా బాగా నిండుగా అనిపించింది. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంట్లో అంతా ఇంకా షాప్ దగ్గరికి అనేది వెళ్ళామన్నమాట. ఇక వాటికి నేను ఇంకా ఏమీ వంట చేయకపోయినా కూడా టైం వచ్చేసి 9 అయిందనమాట. ఇంట్లో అంత పూజ కంప్లీట్ చేసుకొని పిల్లలకి స్నానాలు అన్నీ చేసుకునేప్పటికీ 9 అయింది. మరి షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర కూడా చిన్నగా ముగ్గు పెట్టేసి అక్కడ కూడా గొబ్బెమ్మలు, అక్కడ కూడా గుమ్మడికాయ అన్నీ పెట్టేశాను అనమాట. షాప్ దగ్గర కూడా సపరేట్గా గుమ్మడికాయ తీసుకొచ్చేసేసాము. ఇంకా ఇక్కడ కూడా చిన్నగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళాను అనమాట. అంతవరకు ఇంకా ఇవే సరిపోయింది. ముగ్గులు పెట్టడము, ఈ గొబ్బెమ్మలు అన్నీ ఒకదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. అంటే పెద్దమ్మాయి సపోర్ట్ చేస్తుంది, అంటే ఇలాంటివన్నీ కూడా చేయలేము. అంటే కసు ఊడ్చడం ఇట్లా పై పనులు ఉంటాయి కదా, అలాంటివన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా నేను చేసేవి ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఇంకా వచ్చేప్పటికి ఫైనల్గా 10:30 అయిందనమాట. ఇంక ఇక్కడ టెంకాయ కొట్టేసిన తర్వాత దండం పెట్టేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడే భోంచేసుకొని ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా పండగ రోజు కొంచెం బాగా అనిపించింది. ఇంకా మిగిలిన 3 days వచ్చేసి ఫుల్ హెవీ జ్వరం అనమాట. పండుగ రోజుకి వచ్చేసి తగ్గిపోయింది. ఎందుకంటే ఒక 3 సార్లు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఆడికి బ్లడ్ రిపోర్ట్ అవన్నీ బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించాము అనమాట. అంతా కూడా నార్మల్ అనేది వచ్చేసింది, ఏం వైరల్ ఫీవర్ ఏం కాదనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా చిన్నగా పెట్టేసింది అనమాట. ఇంతకుముందు మేము పల్లెల్లో మా ఊర్లో ఉన్నప్పుడైతే అమ్మ చాలా పెద్దగా ముగ్గు పెట్టేది. మేము చిన్నపిల్లలప్పుడు చాలా అంటే నైటే వేసి పడుకునే వాళ్ళం అనమాట. ప్రొద్దున లేస్తానే తెల్లవారుజామునే గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడికాయ కొట్టేసేదమ్మా. అప్పుడే చాలా బాగా అనిపించేది. ఇంకా ఇప్పుడు వయసు అయిపోయింది కదా, ఇంకా అక్కను మా చెల్లెలు వేసినట్లున్నారు, చిన్నగా ముగ్గు పెట్టి
పెట్టేసింది. ఇంకా అక్క వచ్చేసి ఏదో వ్రతం చేసుకుంటుందనమాట. ఆ రోజు సోమవారం కదా పండుగ, అందుకు ఇంకా సోమవారమే ఉమా పార్థివలింగం అనేసి ఏదో వ్రతం చేసుకుంటుంది. అందుకు అక్క వచ్చేసి ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. అమ్మ వచ్చేసి ఫుడ్ ఇక్కడ లెమన్ రైస్, అలాగే కుడుములు, పప్పు, పూర్ణం రసము, ఇలా ఉల్లగడ్డ పళ్ళెం, అలాగే ఇంక ఇలా అన్నీ చేసిందనమాట. ఇవన్నీ మేము వచ్చేప్పటికి అమ్మ చేసి పెట్టేసి వాళ్ళు తిన్నారనమాట. ఇంకా ఇప్పుడు మేము పెట్టేసుకొని తినేయడమే. మా ఇంట్లో వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నా లేకపోయినా మాకు సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది గుమ్మడికాయ స్వీట్ అనమాట. మా నాన్నకైతే చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. అసలుకి గుమ్మడికాయ తేవడమే ఈ స్వీట్ కోసం తీసుకొస్తాడు నాన్న వచ్చేసి. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మా నాన్నకి చాలా ఇష్టము ఈ గుమ్మడికాయ స్వీట్ వచ్చేసి. మనము గుమ్మడికాయ కొట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి ఉడకబెట్టేసేసి అందులోకి మనము వేయించి ఇవి నువ్వులు అలాగే బెల్లము గ్రైండ్ చేసిన పౌడర్ వేసేసి పప్పు గుత్తితో రామేయడమే అనమాట. పౌడర్ వేసి రామేస్తే ఈ స్వీట్ తయారైపోతుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. అందుకే ఇంకా ఇక్కడ అందరూ తినేస్తారనమాట. నేను కూడా కొద్దిగా పెట్టేసుకొని తింటున్నాను. అమ్మ వచ్చేసి ఇంకా మొన్ననే కదా జ్వరం వచ్చే నొప్పులు ఎందుకు తింటావులే అంటే ఇంకా ఉన్నీలే ఇష్టం అనమాట. బాగా చేస్తుంది మా అమ్మ. అంటే అది నార్మల్గా అవి మూడే కదా ఏముంటుంది అని అనుకోవచ్చు. అంటే అది చేసే వాళ్ళ చేతిని బట్టి ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. ఇంకా ఇది సంక్రాంతి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఏమి షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే ఇది కనుమ రోజు వీడియో. కనుమ రోజు వచ్చేసి ఎలా ఉందంటే పరిస్థితి, మార్నింగ్ ఏమీ చేయలేదన్నమాట. అంటే షాప్ దగ్గర చాలా బిజీగా ఉండడం వల్ల నేను కూడా షాప్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మా వారు ఒక్కరు ఇబ్బంది పడతారు డెలివరీలకి, షాప్ దగ్గర రిటైల్స్కి హోల్సేల్కి అంతా వస్తుంటారు కదా. తను బయట చికెన్ సెంటర్కి డెలివరీలు ఇవ్వడానికి వెళ్ళాలి, అప్పుడు షాప్ దగ్గర ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను కూడా వెళ్ళాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలాము అంటే 2 days నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, మేము వెళ్ళాము ఇక్కడ ఫ్రెండ్స్తో ఆడుకుంటాము అంటే ఇంకా సర్లే అనేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి నేను వెళ్ళాను. పిల్లలకి మ్యాగీ చేసుకోమని చెప్పాను. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి వాళ్ళు మ్యాగీ చేసేసుకొని తిన్నారనమాట టిఫిన్కి. ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ అనమాట ఈ వీడియో వచ్చేసి, ఎందుకంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బిజీగా ఉండిందనమాట షాప్ దగ్గర. అందుకు ఇంకా మధ్యాహ్నం వచ్చి ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి వచ్చేసి ఎంత అలవాటు చేద్దామని అసలు తినరనమాట మటన్ వచ్చేసి, ఎందుకు అదొక స్మెల్ అనిపిస్తుంది. ఇంకా బలవంతం చేస్తే పులుసు, మనకి మటన్ పులుసు ఉంటుంది కదా, పులుసుతో తింటారు. అందుకే అంత బలవంతం లే అనేసి వాళ్ళకి సపరేట్గా చికెన్ తెప్పించాను అనమాట. చికెన్ అండ్ మటన్ రెండు కూడా. ఇంకా ఆ రోజు కూడా నేను అలసంద గారెలు అలాగే ఏమన్నా పూరీను అలా పలావ్ చేస్తా ఉన్నానంటే అవన్నీ ఏమొద్దు, ముద్ద చేయ పులుసులోకి చాలా బాగుంటుంది, మేము ముద్దనే తింటాము అంటే ఇంక సర్లే వాళ్ళకి ఎందుకు కాదనాలనేసి నేను ఇక్కడ ముద్దకు అనేది నానబెట్టేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ ఒక పక్క మటన్కి ఒక పక్క చికెన్ పెట్టేస్తున్నాను. కర్రీస్ రెండు అయిపోతే ఇంకా ముద్ద ఆటోమేటిక్గా అయిపోతుంది కదా, తొందరగానే అయిపోతుంది అన్నట్టు నేను ఇంకా రెండు వైపులా కర్రీస్ అనేది పెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడ మటన్లోకి వచ్చేసి నేను ఇంకా ఓన్లీ నేను ఉప్పు పసుపు ఏం వేయకుండా ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు రెండింటిలోకి వేసేసి ఒకసారి కలిపేసి విజిల్కి పెట్టేస్తుంది అనమాట కుక్కర్కి వచ్చేసి మటన్. ఎందుకంటే ఒక 4-5 విజిల్స్ వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది కదా మటన్ వచ్చేసి, అందుకు కుక్కర్కి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చికెన్ ఏముంది ఈజీగా ఉడికిపోతుంది కదా, అందుకు దాన్ని ఇంకా ప్యాన్లో పెట్టేసాను, కుక్కర్కి పెట్టకుండా. మటన్ని కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి కుక్కర్కి పెట్టేస్తున్నాను అనమాట. ఒకసారి అంతా కలిపేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఇక్కడ ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తాను. ఎందుకంటే లేతగానే ఉంది, ఏం పెద్దగా ముదరలేదనమాట. అందుకు ఇంకా ఇక్కడ పెట్టేసాను రెండు కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా ముద్దకు అనేది నానబెట్టేసాను. కొద్దిగా నానబెడితే జిగురుగా బాగుంటుంది అనమాట ముద్ద. అప్పటికప్పటికే కడిగి పెట్టి చేసేదానికంటే కూడా ఇలా నానబెడితే చాలా బాగా వస్తుంది ముద్ద వచ్చేసి. మా ఇంట్లో ఎక్కువగా ముద్ద లైక్ చేస్తారనమాట, ముద్ద చాలా ఇష్టపడతారు. మిగిలిన దానికంటా కూడా దాంట్లో అయితే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకా పూరి అంట గారెలు ఇవన్నీ కూడా పెద్దగా లైక్ చేయరు, ఎక్కువ ముద్దనే ఇష్టపడతారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మటన్ వచ్చేసి ఉడికిపోయిందనమాట. ఇంక ఇప్పుడు మసాలాలు అన్నీ వేసి ఇంకొక 2 విజిల్ పెట్టేస్తే మనకి మటన్ వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది. 70% వరకు ఉడికిపోయింది మటన్ వచ్చేసి. ఇంకా ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేయడమే. ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ అంతా బాయిల్ అయిపోయింది, పక్కన పెట్టి ముద్దకు పెట్టేశాను అనమాట. ఇక్కడ ఈ మసాలాలన్నీ వేసేసి మనకి ఇప్పుడు మటన్లోకి అవి ఒక 2 విజిల్స్ వస్తానే పక్కకు పెట్టేసి ఇంకా చికెన్ పెట్టేసామంటే ఇంకా అయిపోతుంది అనమాట. ముద్ద రెడీ అయ్యే లోపలే కర్రీస్ రెండు కూడా అయిపోతాయి కదా అన్నట్టు ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా మటన్లో ఉండే కాసిన్ని వాటర్ కూడా ఇంకిపోయే వరకు పెట్టేశాను. అవి ఇంకిపోయిన తర్వాత ఆవిరైపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు అలాగే కొబ్బరి పేస్టు వేసేసి ఇంకా గరం మసాలా కారం పొడి ఇంకంతా ఇంకేమి వేయనమాట. మటన్ మసాలా అంట
ఇవి జీరా పౌడరు అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఏమి వేయను, ఇంతే అనమాట. ఇవి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఆ మసాలా పచ్చివాసన పోయే వరకు పెట్టేస్తాను అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. కొద్దిగా ఆయిల్ వదిలే వరకు చూడండి, ఆయిల్ అంతా వదులుతుంది మసాలా నుంచి. ఇప్పుడు కొన్ని మనకు కావాల్సిన వాటర్ వేసేసుకొని, ఇక్కడ నేను గ్రేవీ కాకుండా పులుసు టైప్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అనమాట. అంటే ముక్కలు మునిగే వరకు, మనకి గ్రేవీ కావాలి అంటే ముక్కలు కనిపించే వరకు వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. ఇక్కడ నేను ముక్కలు మునిగే వరకు వేసేసి ఇక్కడ విజిల్కి పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వచ్చేస్తే మనకి చక్కగా మటన్ వచ్చేసి రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ముద్ద కూడా ఒక పక్క అవుతుంది. ఇంక ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ముందే మనం ఆయిల్ వేసి పెట్టేసాం కదా, చికెన్ వచ్చేసి కొంచెం బాయిల్ అయింది కదా, చికెన్ పెట్టేసి మరొకసారి ఇందులోకి ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా వేసేయడమే. ఇంకా కనుమ స్పెషల్స్ అయితే ఏమీ వెరైటీగా ఏమీ చేయలేదు, నార్మల్గానే అనమాట. ఇంకా పిల్లల కోసం చికెన్, మా కోసం మటన్, అంతే. ఇంకా అంతకుమించి ఏమీ చేయలేదు. రైతా ముద్ద, అంతకుమించి ఇంకా స్పెషల్ ఏం లేదనమాట. ఇంకా కనుమ అంటేనే స్పెషల్స్ వస్తాయి కదా, గారెలంట, పూరి అంట, పులావు, లేదంటే బిర్యానీ, ఇలా అంటే బోటి, లేదంటే గోంగూర, ఇవన్నీ వస్తాయి, చాలా వస్తాయి. ఇంకా అవన్నీ ఏ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ అన్నీ వేసేసాను. చికెన్ మసాలా, అలాగే కారం పొడి, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసేసి అంతా ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేసాను అనమాట. ఒక 2 నిమిషాలు మనకి ఆ మసాలా పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ చూడండి చక్కగా మనకి మటన్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. అంతా ఒకసారి కలియబెట్టేసి ఇప్పుడు చూడండి మటన్ ముక్క ఉడికిందా లేదా అని చూస్తే చక్కగా ఉడికిపోయింది అనమాట మటన్ వచ్చేసి. ఇంకా ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ప్లేట్ పెట్టేసామంటే మనకి టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. నేను బేసిక్గా చేసేస్తాను, వేరే ఎక్కువ హడావిడి అయితే ఏమీ ఉండదు. తక్కువ మసాలా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలానే చేసేస్తాను నార్మల్గా కూడా నేనైతే ఇంట్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది అనమాట, అన్నము. అందుకు ఇక్కడ రాగిపిండి వేసి రాగిపిండి పైకి రైస్ అంతా కప్పెట్టేసేస్తాను, ఎందుకంటే మనకి మంచిగా రాగిపిండి కూడా ఉడుకుతుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చేసి, పచ్చివాసన అంతా పోయింది. ఇంకా ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసి కలిపేసి ఒకసారి ఉడకబెట్టేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా ఇకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. నేనైతే ఎప్పుడూ ఎక్కువ ఇలానే చేస్తాను అనమాట. అంటే కొంతమంది ఆనియన్, టమాటో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేస్ట్ చేస్తారు, అలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఆల్మోస్ట్ 90% ఇలానే చేస్తాను, వెరైటీగా ఏమీ చేయను అనమాట. ఇంకా ఇందులోకి చివరిగా చికెన్ కూడా అయిపోయింది, చివరిగా కొత్తిమీర వేసేసి ఇంకా ప్లేట్ పెట్టి దింపేయడమే. చికెన్ కర్రీ, మటన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ముద్ద కూడా అంతా రెడీ అయిపోయింది, ఇంకేం షూట్ చేయలేదు. పూర్తి తీరా తిందాము అనే టైంకి కోళ్ళకు వచ్చినారనమాట. ఇంకా మా వారు వేసేసి వస్తాననేసి వెళ్ళారనమాట. ఆ లోపల టైం ఉంది కదా అనేసి సామాన్లన్నీ చక్కగా కడిగేసి పెట్టేస్తాను. టైం వచ్చేసి 1:30 అవుతుంది, అయినా కూడా దీపాలు ఇంకా వెలుగుతూ ఉన్నాయన్నమాట. అంటే దీపపు కుందులకి ఎక్కువ నిండుగా నూనె వేసేసి నేను దీపం అనేది పెడతాను. అందుకు నీకు మ్యాక్సిమం 3 to 4 వరకు వెలుగుతూనే ఉంటాయి దీపాలు వచ్చేసి. ఇంకా ఈ లోపల వచ్చేసి చిన్నమ్మాయి పడుకొని పోయిందనమాట, అందుకు తను లేపి ఇంకా ఇక్కడ పెడుతున్నాను. మా వారు ఇంకా ఏ టైంకి వస్తారేమో అంతవరకు పిల్లల్ని వెయిట్ చేయాలంటే ఆకలితో ఉంటారు కదా, ప్రొద్దున మ్యాగీ తిన్నారు కదా పాపం అనేసి వాళ్ళని ఇంకా లేపి ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట. తను ఎప్పటికన్నా రానిలే, వచ్చిన తర్వాత తిందామన్నట్టు ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ముద్ద, రైతా, ఇంకంతే సింపుల్గా అయిపోయింది. ఇంకా మా కనుమ స్పెషల్ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మూవీ మేము హాయ్ నాన్న పెట్టుకున్నాము, పెన్ డ్రైవ్లో పెట్టుకుని, చాలా బాగుంది, చాలా ఎమోషనల్ టచ్ అవుతారు అందరూ కూడా ఆ సినిమా చూస్తే కన్నా. చాలా బాగుంది సినిమా, అది పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇంకా కాఫీ టీ కావాలి కాబట్టి ఇక్కడ టీకి అనేది పెడుతున్నాను. ఆల్రెడీ ఇంకా జలుబు ఉంది, ఇంకా లైట్గా ఉంది, గొంతు కొంచెం నసనస అనిపిస్తే ఇక్కడ మసాలా టీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం దంచి వేసేసి కొన్ని మిరియాలు, చెక్క వేసేసి ఇందులోకి బాగా కొంచెం ఘాటుగా చేశాను అనమాట. ఇందులోకి చక్కెర కన్నా కూడా బెల్లం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బాగా మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇందులోకి ఇంకా తగినంత బెల్లం అనేది వేస్తున్నాను అనమాట. టీ కొంచెం ఎంత బాగా మనకి బాయిల్ అయితే అంత బాగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఉంట బెల్లం తీసుకున్నాను, అందుకే ఇలా కత్తితో కొంచెం తరిగి వేసేసాను. ముందుగా దంచి పెట్టుకున్నది లేదు పౌడరు, అప్పటికప్పటికి ఇలా కత్తితో కట్ చేసి వేసేసాను అనమాట. చాలా బాగుంటుంది, ఎక్కువ స్వీట్ కూడా అనిపిదు అనమాట, మైల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు
ఈవినింగ్ టైంలో టీ కూడా తాగేస్తున్నాము. పిల్లలు వచ్చేసి మాకేం వద్దన్నారు. ఒకరు కోన్ వేసుకుంటున్నారు, ఇంకొక ఆమె వచ్చేసి ముగ్గు పెడుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇంక టీ తీసుకున్నాము. టీ తాగిన తర్వాత ఇంకా ఎక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసుకోవాలి, ఇల్లంతా సర్దేసుకోవాలి. తిన్నాము, ఇంకా పడుకొని పోయాము అనమాట టీవీ చూసుకుంటా. అంటే ప్రొద్దునుంచి హడావిడి అయిపోయింది. షాప్ దగ్గరికి ఇంటి దగ్గరికి తిరగడము, పిల్లలు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం కూడా టైం లేకుండా వెంటనే వంట చేయడము, ఇదే సరిపోయిందనమాట. అందుకు ఇంకా కొంచెం కూడా టైం లేదనేసి కొంచెం అలా పడుకుని పోయామన్నమాట. ఊరికే టీవీ చూసుకుంటూ.